హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెటీ మైండ్స్. ఈరోజు మార్నింగ్ నేను నర్సరీకి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమేమైతే వెరైటీస్ ఉన్నాయో అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అసలు అండి ఇది 30x30 పెద్ద కవర్ అండి. ఇవి చూసారండి, పెద్ద అసలు కాయలు అయితే మనకి చాలా, దీనికి ఒక 50 కాయల దాకా కాయడం జరిగిందండి. ఇవన్నీ కూడా వాటర్ ఆపిల్ మొక్కలండి. ఇది చూసారు, కుండీలో పెట్టడం జరిగిందండి. కాయలు చూడండి, ఇదిగోండి గుత్తుల కింద కాస్తుందండి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవి అన్ని కాయలండి, అంత చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయండి. నర్సరీలోకి అయితే మాత్రం డేట్ పౌల్స్ రావడం జరిగిందండి. ఇవన్నీ డేట్ పౌల్స్ ఇప్పుడు అందరూ ఫంక్షన్ హాల్లోని మన వెంచర్లోని గట్రా అందరూ కూడా ఇప్పుడు వేయడం జరుగుతుందండి. అలాగే మన దగ్గర నిన్న వచ్చినాయండి ఇవన్నీ కూడా స్టాకు. మన దగ్గర ఇప్పుడు 50 మొక్కల దాకా ఉన్నాయండి. సోన్ రేక్ అండి, ఇది సోన్ రేక్ మావుడండి. ఇది చూడండి, కాయలు చూడండి. ఇది 2 years ప్లాంట్ అండి. మనకు 2 years ప్లాంట్ కూడా కాయలతో వచ్చేస్తుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఎర్లీ మార్నింగే చక్కగా ఆ పక్షుల రావాలతో నర్సరీ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. నాకైతే వెళ్ళగానే ఆల్మోస్ట్ ఒక 6 to 7 పీకాక్స్ అయితే కనిపించాయి అన్నమాట. అండ్ ఇవైతే భలే ఆడుకుంటున్నాయి ఆ చెట్ల మధ్యలో. చూడడానికి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes అవి అలా ఆడుకుంటున్నాయి. దాని బీక్ చూడండి ఎంత చక్కగా ఉందో, పీకాక్ కలర్ అంటాం కదా అదే. సో ఈ మందార మొక్కల మధ్యలో మనకి పీకాక్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మీరు కూడా చూస్తారని చెప్పి ఈ క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అండ్ పింఛం ఉన్న నెమళ్ళు అయితే కనిపించలేదు. మ్యాక్సిమం ఇవన్నీ పింఛం లేకుండానే ఉన్నాయి. సో ఎర్లీ మార్నింగ్ కదా, చక్కగా వచ్చి అయితే ఇక్కడ ఆడుకుంటున్నాయి. అండ్ తర్వాత కొంతసేపటికి కుక్క రావడం వల్ల భయపడి అయితే పారిపోయాయి అన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలో నేను సమ్మర్ స్పెషల్ మనకి మ్యాంగోస్ కదా, వీళ్ళ దగ్గర డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మ్యాంగో ట్రీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ ఏంటో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. మీకు ఈ వీడియోలో చూపించిన ప్లాంట్స్ ఏవి కావాలన్నా సరే నేను కింద మెన్షన్ చేస్తున్న నంబర్స్ని కాంటాక్ట్ చేస్తే కనుక మీకు వాళ్ళు అవైలబిలిటీ అనేది చెప్తారండి. సో మీరు ఒకసారి కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకొని నర్సరీకి వచ్చి పర్చేస్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మీకు ఏమన్నా డిఫరెంట్ మనం వీడియోలో చూపించలేని ప్లాంట్స్, ఇంకా ఏమన్నా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ కావాలన్నా కాల్ చేసి అడిగితే ఆ ప్లాంట్స్ మనకి నర్సరీలో ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయో లేవో కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఈ కింద డిస్ప్లే చేస్తున్న 2 నెంబర్స్ని మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మీరు ఏ ఇన్ఫర్మేషన్ అన్నా, మొక్కలకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అన్నా వాళ్ళు మీకైతే చెప్తారనమాట. సో చూస్తున్నారు కదా, కుక్కకి భయపడి వెళ్ళిపోయినాయని చెప్పాను కదా. సో ఇవన్నీ వాళ్ళ ప్లేస్కి అయితే బ్యాక్కి వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి రోజ్ వెరైటీస్, మందారాలు, గన్నేర్లు, ఈ ఫ్లవరింగ్ అయితే చాలా బాగుంది. బోగన్విల్లా అయితే ఫ్లవరింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అవన్నీ బోగన్విల్లా ప్లాంట్స్. బోగన్విల్లా ప్లాంట్స్లో మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ మందారం వెరైటీస్ అన్నమాట. మందారంలో కూడా వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మనకి 20 to 30 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే. ఇది స్టార్టింగ్ 25 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ప్యాకెట్ సైజ్ని బట్టి మనకి ప్రైసింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇవన్నీ వచ్చేసి మనకి నాటు గులాబీలు వైట్ కలర్ అండ్ లైట్ పింక్ కలర్లో ఉన్నాయి. సో ఇవన్నీ గులాబీ మొక్కలే అన్నమాట. సో వీళ్ళు ఈ మొక్కల్ని స్పెషల్గా తయారు చేస్తున్నారు. సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 4 to 5 బెడ్స్ వరకు ఈ గులాబీ మొక్కలే ఉన్నాయి. ఇది వచ్చేసి గన్నేరు. ఇది మనకి చిన్నగా ఉన్నప్పుడే ఇన్ని పూలు అయితే పూస్తుంది. పెద్ద సైజ్ ప్యాకెట్స్లో అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇది పెద్ద హైట్ అయితే ఎక్కువ వెళ్ళదు. ఇది వచ్చేసి మల్టీ కలర్డ్ బోగన్విల్లా అనమాట. బోన్సాయి టైప్లో దాన్ని అయితే గ్రో చేస్తున్నారు. ఈ వసిరేఖ మందారంలో వీళ్ళు గ్రో చేసుకుంటున్నారు. చూడండి ఒక చెట్టుకి ఎన్ని పూలు అయితే పూసాయో. మనకు ఒక్క మొక్క పెట్టుకున్నా కానీ దేవుడికి చక్కగా సరిపోతాయి అన్నమాట. ఇవి వచ్చేసి టేబుల్ లెమన్ అన్నమాట. చిన్న చెట్టుకు కూడా ఎన్ని కాయలు అయితే ఉన్నాయో చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ దగ్గర ఒక ఫైబర్ వెరైటీ ఆఫ్ పాట్స్ కూడా తీసుకొచ్చారు. ఇవి మనకి ఇండోర్లో ప్లేస్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి. సో మనం ఏ ప్లాంట్స్నైనా దాంట్లో ప్లాంట్ చేయించుకోవచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి ZZ ప్లాంట్స్, మొత్తం ఇండోర్ వెరైటీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ వచ్చేసి చామంతి పూలు అనమాట. ఒక్కొక్క ప్లాంట్కి ఆల్మోస్ట్ మనకి 20 ఫ్లవర్స్ వరకు ఉన్నాయండి దీంట్లో. ఇంకా వీళ్ళ నర్సరీలో మనకి మ్యాంగోస్లో ఏం వెరైటీస్ ఉన్నాయి, అండ్ గన్నేరు చెట్లు ఎలా ఉన్నాయి, బోగన్విల్లా, ఇవన్నీ తెలుసుకోవాలంటే వాళ్ళ మాటల్లోనే వినేద్దాం, వచ్చేయండి. ఇది పెద్ద రసాలండి. ఇది 30x30 పెద్ద కవర్ అండి.
ఇది చూసారండి పెద్ద అసలు కాయలు అయితే మనకి చాలా దీనికి ఒక 50 కాయల దాకా కాయడం జరిగిందండి. ఇవన్నీ కూడా కాయలేనండి. ఇది 30x30 అండి. 30 సైజ్ అంటాం కదండి మనకి మదర్ల 30 అండి. ఇది పెద్ద రసాల ప్లాంట్స్ అండి. ఇవి 5 years మొక్క అండి. ఇది 2 years మామిడి మొక్కలు అండి. ఇవన్నీ కూడా దీంట్లో మనకు వచ్చి పెద్దరసం, మల్లిక, దశేరి, కేసరి, బంగిడిపిల్లి, కొత్తపల్లి కొబ్బరి, పునాస అన్ని రకాలు కూడా ఉన్నాయండి. దీంట్లో దశేరి, మల్లిక కానించండి. ఇది ఆల్ఫన్స్ అండి. ఇవన్నీ కూడా మామిడి మొక్కలు అండి. ఇవన్నీ 2 years అండి. 1 year ప్లాంట్లు ఉన్నాయి, 2 years ప్లాంట్లు ఉన్నాయి, 3 years ప్లాంట్లు ఉన్నాయండి. అలాగే మన దగ్గర 30 పెద్ద సైజు కూడా ఉన్నాయండి 5 years. 18 అంజూరు మొక్కలు అండి. మనకి 6 feet హైట్ ఉంటుందండి. ఇవన్నీ చూసారండి, కాపు చూసారండి, కాయలు ఎలా కాస్తున్నాయో చాలా టేస్టీగా ఉంటాయండి కాయలు మాత్రం. ఇవన్నీ కూడా అంజూర్లు మనకి నామ్డెక్ మామిడి అండి. ఇది కొత్త రకాలండి. అన్నీ మనం 21 సైజులో తయారు చేయడం జరుగుతుందండి. ఇది నామ్డెక్, మియాజాకి, కస్తూరి ఇవన్నీ కూడా కొత్త రకం మామిడ్స్ అండి. ఇవన్నీ కూడా వాటర్ ఆపిల్ మొక్కలు అండి. ఇది చూసారు కుండీలో పెట్టడం జరిగిందండి. కాయలు చూడండి, ఇదిగోండి గుత్తుల కింద కాస్తుందండి. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ కాయలండి. అంత చెట్టు నిండా కూడా కాయలు ఉన్నాయండి. ఎక్కడ చూసినా కాయలండి. ఇవన్నీ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇది మనం కుండీలో తయారు చేయడం జరిగిందండి బోన్సా కింద. ఇది కుండీలోనే అలా కాస్తానే ఉందండి కాపు. ఇలాంటి మదర్ మొక్కలు కానీ, ఇలాంటి బోన్సా మొక్కలు కానీ, ఇలాంటి టెర్రస్ గార్డెన్ మొక్కలు కానీ కావాల్సి వస్తే శ్రీ వెంకటదుర్గ నర్సరీకి మాత్రం రాయండి, వచ్చి తీసుకెళ్ళండి. ఇది వచ్చండి ఐగురు సాయిబ్ అండి. మామిడి మొక్క అండి. మనకి 5 years మొక్క అండి. ఇది 30x30 కవర్లో ఉంటుందండి. ఐగురు సాయిబ్ అంటే మనకి పచ్చడికండి. దీని పచ్చడి వచ్చి చాలా టేస్టీగా, మొక్క కూడా సంవత్సరం అయినా కానీ సీగదండి. చాలా బాగుంటుంది, టెంపరేచర్గా ఉంటుందండి ఐగురు సాయిబ్ అంటేనే. కాయ కూడా చాలా బాగుంటుంది. మొక్క చూసారండి ఎంత హైట్ ఉందో, 10 feet హైట్ అండి. ఇది 10 feet ఇంకా ఏవో ఉంటుంది చూసారండి. ఇది ఐగురు సాయిబు మనకి 30x30 5 years ప్లాంట్ అండి. ఇది కాయలు కూడా విపరీతంగా కాసిందండి. చెట్టు అండి చాలా బాగా కాసిందండి కాయలు కూడా. నర్సరీలోకి అయితే మాత్రం డేట్ బాల్స్ రావడం జరిగిందండి. ఇవన్నీ డేట్ బాల్స్ ఇప్పుడు అందరూ ఫంక్షన్ హాల్లోని, మన వెంచర్లోని గట్రా అందరూ కూడా ఇప్పుడు వేయడం జరుగుతుందండి. అలాగే మన దగ్గర నిన్న వచ్చినండి ఇవన్నీ కూడా స్టాకు. మన దగ్గర ఇప్పుడు 50 మొక్కలు దాకా ఉన్నాయండి. సోన్ రేక్ అండి. ఇది సోన్ రేక్ మామిడండి. ఇది చూడండి కాయలు చూడండి. ఇది 2 years ప్లాంట్ అండి. మనకి 2 years ప్లాంట్ కూడా కాయలతో వచ్చేస్తుందండి. ఇబ్బంది ఏముంది, మనం పెట్టుకున్న సంవత్సరానికి అయితే ఫుల్గా వచ్చేస్తాయండి. ఇవన్నీ కూడా 2 years ప్లాంట్లు అండి. ఇది వచ్చి సోన్ రేక్ అండి. మనకి అలా వచ్చి అయితే దశేరి అండి. దశేరి, మల్లిక, కేసరి గట్రా అన్నీ ఉన్నాయండి. అహ్లాబాద్ సఫేద్ అండి. జామ మొక్కలు అండి. ఇవి 13x13 కవర్ సైజ్ అండి. కాయలు చూడండి ఎలా కాస్తుంది. ఇది కిందే కాస్తుంటాయండి. చెట్లు అన్నింటిలో కూడా కాయలు ఉంటాయండి. ఇవన్నీ కూడా మనకి అహ్లాబాద్ సఫేద్ అండి. దీంట్లో మనకి తైవాన్ పింక్ ఉంటుంది, లక్మన్ 49 ఉంటుంది. ఇవన్నీ కూడా వైట్ అండి. ఇది అహ్లాబాద్ సఫేద్ అండి. కాపు మాత్రం చాలా బాగా కాస్తుందండి. అలా వచ్చి ఇవన్నీ కూడా గన్నేరు అండి. గన్నేరులో మనకి చాలా రకాలు ఉన్నాయండి. మినీ గన్నేరు ఉంది, డార్క్ గన్నేరు ఉంది, అలాగే మనకి ఎల్లో ఉంది, ముద్ద గన్నేరులు అడుగుతున్నారు కదండి, రెడ్ ముద్దలు. ఇవన్నీ కూడా ముద్ద గన్నేరులు అండి. రెడ్ ఉంది, పింక్ ఉంది, అన్నీ కూడా గన్నేరు మొక్కలు అండి. అలాగే మన డార్క్ వెరైటీ మినీ గన్నేరు అంటే ఇవ్వండి. ఇది హైట్ ఎదగదండి. పువ్వులు అలా పూస్తూనే ఉంటాయండి. ఇవి హైట్ అనేది ఎదగదండి. చెట్టు నిండా చూసారంటే పువ్వులు ఎన్ని ఉన్నాయో అలా పూస్తూనే ఉంటుందండి. ఇది కూడా మినీ గన్నేరు అన్నాను కదండి. ఇవ్వండి మీరు అక్కడ 18 కవర్లో చూసారు. ఇవి వచ్చి 9-11 కవర్ సైజ్ అండి. ఇవన్నీ కూడా గన్నేరు మొక్కలు అండి. బాటర్కి వేసుకోనాకండి. ఇవన్నీ కూడా మనకి ఫ్లవరింగ్ అయితే చాలా బాగా పూస్తాయండి. మినీ గన్నేరు అండి, డార్క్ వెరైటీ. మనకి హైట్ ఎదగదండి. ఇవన్నీ కూడా అలా వచ్చి ఇదైతే బొడ్డుమల్లి అండి. ఇది నమస్కారం అండి. శ్రీ వెంకటదుర్గ నర్సరీలో ఇది దేవగన్నేరు అండి. ఇది దేవగన్నేరు అంటే మనకి చూడండి చాలా పెద్ద మండి అండి. ఎంత చూసారన్నా చేయి కూడా పడటం లేదు. అంతలాగా మనకి మా వెంచర్లో వేసుకోవడానికి ఎవరైనా మొక్క కావాలన్నప్పుడు ఇలాంటి పెద్ద మొక్కలు కావాలి మన దగ్గర ఉంటాయండి. దీంతో చిన్నవి కూడా ఉన్నాయండి. 150 రూపాయల కానీ కూడా ఉంటాయండి మన దగ్గర. ఇవి చిన్నవి దాటి పెద్ద మొక్క అండి మండి. ఇది 24 పాట్లో ఉంటుందండి మనకి. ఈ మొక్క వచ్చి ఎవరైనా కావాల్సిన వాళ్ళు శ్రీ వెంకటదుర్గ నర్సరీలోకి వచ్చి తీసుకెళ్ళి చెప్పు. ఇవన్నీ ఆగు చిన్న చూసారు కదండి. ఇది మల్టీ బాల్ అండి. ఇవన్నీ మనకి బాల్ అండి. బాల్ పెద్ద మొక్కలు కావాల్సిన వాళ్ళు ఇవన్నీ కూడా మనకి బాల్ చాలా ఉన్నాయండి. దీంట్లో ఒక 10 మొక్కల దాకా ఉంటాయండి. 10-15 మొక్కల దాకా ఉంటాయి. అన్నీ కూడా పెద్దయండి. దీంట్లో మనకి చిన్నవి కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా పెద్ద మొక్కలు ఇంట్రెస్ట్లో ఉంటాయండి. చాలా బాగుంటుందండి. ఫ్లవరింగ్ వచ్చిందంటే చాలా బాగుంటుంది. మనకి ఎండాకాలం అయినా వర్షాకాలం పువ్వు పూసేది బాగా ఎక్కువ ఇదే అండి. ఎంత నీట్గా ఎంత బాగుంది చూడండి, ఎంత గుబురు కాపాడుతుందో మనకి. చూడండి ఇది ఎంత బాగుందో చూసారండి. మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రీ వెంకటదుర్గ నర్సరీలోకి వచ్చి తీసుకోండి.
ఇదండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, అలాగే హెల్ప్ఫుల్ కూడా అవుతుంది అనుకుంటున్నాను. సో మీరు కనుక ఏమైనా ప్లాంట్స్ని పర్చేస్ చేయాలంటే వెంటనే ఈ నర్సరీని విజిట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ప్లాంట్ లవర్స్ ఉంటే కూడా వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి.